దీపావళి రోజున దివిటీలు కొట్టే అలవాటు ఉన్నవాళ్ళు ఆ దివిటీలు నేలకి కొడుతూ దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి అంటూ ఉంటాము. అంటే దీపావళి వెళ్ళిన 4 రోజులకు వచ్చే నాగుల చవితి గురించి, అంటే కార్తీక మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వచ్చే నాగుల చవితి గురించి దీపావళి నాడు గుర్తు చేసుకుంటాం. మరి ఆ నాగుల చవితి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. నాగుల చవితి నాడు మనం నాగదేవతని పూజిస్తాము. పుట్టకు వెళ్ళి పాలు, గుడ్లు, చిమ్మిలి ఉండలు నైవేద్యంగా సమర్పిస్తాము. అలాగే అక్కడ చిన్నపాటి టపాకాయలు కూడా కాలుస్తూ ఉంటాము. మరి సర్పాలను ఎందుకు పూజిస్తాము, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందామా? ముందుగా సర్పాన్ని కృతజ్ఞతా భావంతో పూజిస్తాము. సాధారణంగా పాములు పొలాల్లోనూ నీళ్లల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. మనకు ఆహారాన్ని పండించే అన్నదాత కూడా పొలంలోనే జీవిస్తూ ఉంటాడు. మరి అటువంటి అన్నదాతకు ఎటువంటి హాని కలుగు చేయనందుకు ఇక మీదట కూడా అన్నదాతకు ఎటువంటి హాని కలుగు చేయకూడదు అనే కృతజ్ఞతాభావంతో పాముని పూజిస్తాము. సర్పాలను మన దేవుళ్లలో చాలామంది ఆభరణాలుగా ధరించారు. విష్ణుమూర్తి ఆదిశేషుని పాన్పుగా చేసుకున్నాడు. నటరాజస్వామి తాండవం చేస్తున్నప్పుడు వాసుకి పాదదండకంగా చుట్టుకుంది. గణపతి తన బొజ్జకి సర్పాన్ని చుట్టుకుని ఉంటాడు. ఇలా సర్పము దేవుళ్లతో ఇమిడి ఉండి అది కూడా పూజనీయమైనది. క్షీరసాగర మథనం ముగిసిన తదుపరి బాగా అలసట చెందిన సర్పరాజైన వాసుకి సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించి తనకు ఆశ్రయం ఇప్పించాలని కోరుకుంటుంది. అంచేత సుబ్రహ్మణ్య స్వామిని సర్పజాతి రక్షకుడుగా భావిస్తారు. అలాగే సర్పాలని సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి పూజిస్తారు. శివశక్తుల కలయిక అయిన సుబ్రహ్మణ్య స్వామిని సృష్టి శక్తికి సంకేతంగా భావిస్తారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భావిస్తారు. సర్పాలని సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపంగా భావించటం వలన నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సంతానము కలగాలని కోరుకునే వారికి సంతానము కలుగుతుంది అని ఒక నమ్మకము. అలాగే మనిషిలోని కుండలిని శక్తి వెన్నుపూస కింద పాము ఆకారంలో ఉంటుంది. మనము నాగుల చవితి నాడు నైవేద్యంగా పెట్టిన పాలు, చిమ్మిలి ఉండలు ప్రసాదంగా సేవిస్తే మన చక్రాలు శాంతించి చెవిపోటు, గొంతు నొప్పి, తలనొప్పి వంటి రోగాలు నయమవుతాయి అని ఒక నమ్మకము. నాగుల చవితి నాడు పాములను పూజించటానికి పెద్ద పెద్ద సంస్కృత మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఉపయోగించరు. అందరికీ అర్థమయ్యే భాషలో నాగన్నపై ప్రేమతో భక్తితో పడగ తొక్కితే పగవాడు అనుకోకు, నడుము తొక్కితే నావాడు అనుకో, తోక తొక్కితే తొలగిపో, నూకలు తీసుకుని మూకలు ఇవ్వు, నాకంట నీవు పడకు, నీకంట నేను పడను అని పూజిస్తాము. అంటే ఏదో పొరపాటున పాము అని తెలియక మనం తొక్కితే దయచేసి తెలియక చేసామని క్షమించి తొలగిపో, పగ పెట్టుకోకు అని చెప్పి అడుగుతున్నామన్నమాట. అలాగే నూకలు తీసుకుని మూకలు ఇవ్వు అంటే నూకలు అనగా మనం పెట్టే ప్రసాదము తీసుకుని మూకలని ప్రసాదించమని కోరుతున్నాం. అంటే మన ఇంటిని సంతానంతో నింపమని, మూకలతో నింపమని కోరుకుంటున్నాం అన్నమాట. మరి ఈ నాగుల చవితి రోజున అందరూ చక్కగా పూజ చేసుకుని ఫలితాన్ని పొందుతారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. మరి మా వీడియోలు మీ వరకు రావాలి అంటే తప్పకుండా పెద్దల బాలశిక్ష ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.